బుడమేరు దగ్గర నీళ్లు వదులుతున్నప్పుడు కనుక విజయవాడలో ఉన్న వాళ్ళకి సమాచారం అందిస్తే మొత్తం ఖాళీ చేసిపోయేవాళ్ళు, లేదా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండేవాళ్ళు. అది చెయ్యకపోవడం వలన నష్టపోయిన వాళ్ళలో టాటా వాళ్ళ స్టాక్ పాయింట్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ఫర్నిచర్ దుకాణాల, ఫర్నిచర్ తయారీ సంస్థల నుంచి, అలాగే చివరికి బీర్వాలు ఇట్లాంటివి తయారు చేసేటటువంటి సంస్థల దగ్గర నుంచి, మరొక వైపున ప్రింటింగ్ ప్రెస్సుల సామాగ్రితో సహా అన్ని ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇక మధ్యతరగతి ఇళ్ళు, పేదల ఇళ్ళు, ధనికుల ఇళ్ళు అన్నీ మొత్తం సర్వం కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ దశలో ఈ వరద ఇంపాక్ట్ తాకనటువంటి ఏకైక ప్రదేశం ఏదైనా ఉందంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టినటువంటి NID, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. అది ఇంకా ఓపెన్ కాలేదు, త్వరలో ఓపెన్ కాబోతుంది. దానికి మాత్రం చుక్క నీరు కూడా తాకకపోవడం అన్నటువంటిది ఆ కన్స్ట్రక్షన్లో వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలకి సజీవమైనటువంటి సాక్ష్యం.